అందరికీ నమస్కారం అండి. మనము గోల్లంక హాస్టల్ గురుకుల హాస్టల్ దగ్గర ఉన్నాము. చూడండి, ఈ హాస్టల్లో మరి ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా మరి ఒక మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అందరూ చక్కగా పిల్లలు స్వాగతిస్తున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఆటలు పెట్టారు. చాలా చక్కగా మరి ఈరోజు గోడ్ హాస్టల్లో జరగటం చాలా సంతోషం. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చి మరి పాల్గొన్నారు. టీచర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు కూడా ఇలా జరగటం చాలా సంతోషంగా ఉంది అని పేరెంట్స్ కూడా తెలియపరుస్తున్నారు. కన్న పేరు కాదు ఉన్న ఊరు కాదు ఓయ్యా మా భీమయ్య మా పైకి ఎందుకంతా ప్రేమయ్య రాత లేని రాయి లాంటి నువ్వు మీద రాజ్యాంగం రాసినావయ్యా మా హక్కుల పట్టా నువ్వయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నువ్వే అంబేద్కర్, చదువు నువ్వే అంబేద్కర్, మా కొడుకు నువ్వే అంబేద్కర్, అన్నం గిన్నె అంబేద్కర్, మా కన్నీ నువ్వే అంబేద్కర్, చదువు నువ్వే అంబేద్కర్, మా కొడుకు నువ్వే అంబేద్కర్. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, చదువు నువ్వే కొలువు నువ్వే. కొలువు అని తెలుసా మీకు? ఉద్యోగం. మనం బాగా చదువుకుని బాగా కష్టపడి చదివితే దాంట్లో మనకు చాలా అవకాశాలు లభించాలి. వినియోగించుకుని బాగా చదువుకుని ఆ కొడుకు సంబంధించి అంటే ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ ఉద్యోగులు ఏం చేసినా కానీ గవర్నమెంట్ జాబ్. కొలువు, చదువు కొలువు కూడా దాంట్లో బాబా సాహెబ్ పెట్టే భిక్ష. థ్యాంక్ యూ అందరూ ఒకసారి జై భీమ్ చెప్పండి విత్ పేరెంట్స్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. గోడి గ్రామం అల్లవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన మా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులు, మహిళా పోలీస్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, మీడియా సోదరులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలోనూ మన పాఠశాల తరగతి నివేదికను సమర్పిస్తున్నాను. మన పాఠశాలలో విద్యార్థులు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో మీరందరికీ ఉన్నది. గత 2 సంవత్సరాలుగా మన పాఠశాలలో అన్ని తరగతుల హాజరు మెరుగ్గా ఉన్నది. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి 87%గా నమోదై ఉన్నది. ఇది మనం ఇచ్చినటువంటిది కాదు, సిఎస్ఈ వారు పంపించినటువంటి అటెండెన్స్. పిల్లలు రోజు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారు. అలాగే టీచర్స్ వాళ్ళ యొక్క ఫేషియల్ యాప్ లో సెక్షన్ వైజ్ అటెండెన్స్ ఉంటుంది. సెక్షన్ వైజ్ అటెండెన్స్ పోస్ట్ చేస్తారు. అది మన సిఎస్ఈ వెబ్సైట్ కి వెళ్తుంది. వారు మనకి ఇచ్చినటువంటి మన అటెండెన్స్ మనకు తెలుసు, కానీ స్టేట్ మొత్తం కూడా ప్రతి స్కూల్ యొక్క అటెండెన్స్ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. సో మనకి పై నుండి వచ్చినటువంటి అదొక అధికారం నుండి వచ్చినటువంటి శాతము 87%. దీనిని 100% తీసుకురావడానికి మనం అందరం కూడాను కష్టపడితే తప్ప 100%కి తీసుకురాలేము. మరి రెసిడెన్షియల్ ప్యాటర్న్ అంటే 100% అటెండెన్స్ ఉండాలి. మరి అయినప్పటికీ కూడాను 87% మాత్రమే ఉన్నది అంటే మనం ఎక్కడ వెనకబడుతున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడాను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మన పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థులు మొత్తము 544 మంది. మన విద్యార్థులు వారికి కావాల్సిన అభ్యసన సామర్థ్యాలను సాధించడంలో మన పాఠశాల నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థులు 10వ తరగతిలో 100% ఫలితాలను సాధించినారు. రావడం అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా 100% సాధించారు. ఇందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన పాఠశాల యొక్క మౌలిక సదుపాయాలు నిరంతరం మెరుగుపరుచుకుంటున్నాము. మన పాఠశాలలో 16 తరగతి గదులు ఉన్నాయి. ఇందులో ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, బెంచెస్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఐఎఫ్పీలు మొదలైనటువంటివి ఉన్నాయి. సైన్స్ ల్యాబ్లు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. పిల్లలందరూ కూడాను వాటిని ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నారు. అవి పేరెంట్స్ కమిటీ గ్రూప్ లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. టీచర్స్ ఐఎఫ్టీలో లెసన్స్ చెప్తున్నటువంటివన్నీ కూడా షేర్ చేస్తున్నాము. మేము క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన పాఠశాల గ్రంథాలయం కూడా అందుబాటులో ఉన్నది. మనకి లైబ్రరీయన్ లేదు, అయినప్పటికీ కూడా
మన టీజీటీ తెలుగు మేడం అయినటువంటి బేబీ మేడము అదనపు బాధ్యతగా దానిని స్వీకరించి లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడాను సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మన గ్రంథాలయంలో ఎవరికి తెలియనటువంటి విషయం మొత్తం 2010 పుస్తకాలు ఉన్నాయండి. వాటిలో విద్యార్థులు వాటిని ఖాళీ సమయంలో గ్రంథాలయంలోని పుస్తకాలను తీసుకొని చదివిన పుస్తకాలను సమీక్ష చేసేలాగా మన వైస్ ప్రిన్సిపల్ మరియు హౌస్ టీచర్స్ అందరూ కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళ లీజర్ టైమ్స్ లో పుస్తకాలు ఇచ్చేలాగా హౌస్ టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. హౌస్ టీచర్స్ ఇస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మేమందరం అబ్జర్వ్ చేసుకుంటున్నాము. ఖాళీ సమయాన్ని అంటే ఏదైనా ఒక టీచర్ లీవ్ పెట్టినప్పుడు సెక్షన్ ఖాళీగా ఉండకుండా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా లైబ్రరీలో పుస్తకాలు ఉపయోగించేటువంటి అవకాశాన్ని మేము వాళ్ళందరికీ కూడా కలగజేసినాము. మన పాఠశాలలో ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులచే యోగా చేయిస్తున్నారు. అలాగే సాయంత్రం సమయంలో కూడా వారు క్రీడలు ఆడిస్తున్నారు. ఈ సంవత్సరం క్రీడా రంగంలో విద్యార్థులు మొత్తం 7 స్టేట్ మీట్స్ కి ఎంపిక అయ్యారు. స్టేట్ మీట్ అంటే పాఠశాలలు అంటే జెడ్పీ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ మొత్తం అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడాను రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క పాఠశాల నుండి ఒక్కొక్క పిల్ల బాగా ఆడే పిల్లని సెలెక్ట్ చేస్తారండి. అలాగే ఒక టీమ్ గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు స్టేట్ తరఫున ఆడిస్తూ ఉంటారన్నమాట. సో అలాగే మన పిల్లలు కూడా ఆ స్టేట్ టీమ్ లో ఎంపికైనటువంటి విద్యార్థులు ఉన్నారు. దీనికి ప్రోత్సహించినటువంటి కృషి చేసినటువంటి పీడీపీయూటీలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఒక ఇంటర్ విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ పాప పేరు అపర్ణ, సీనియర్ బైపీసీ. ఆ పిల్లకి ఆశీస్సులు అందజేస్తున్నాము. అలాగే 22 మంది విద్యార్థులు జోనల్ లెవెల్లో గేమ్స్ కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో సైన్స్ ఫేర్ లో పాల్గొన్న మన విద్యార్థులు జిల్లా స్థాయి, జోనల్ స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అందుకు కృషి చేసినటువంటి మేడం కే మౌనికా మేడం కి అలాగే ఆ విద్యార్థులు అయినటువంటి శాల్వినా అండ్ ఏంజెల్ కి కూడా మా యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం మనకు క్రాఫ్ట్ టీచర్ కూడా లేరు. అంటే ఏ మేడం అయితే లైబ్రేరియన్ గా వ్యవహరిస్తున్నారో ఆవిడే మళ్ళీ క్రాఫ్ట్ టీచర్ గా కూడాను క్రాఫ్ట్ వర్క్ చేయించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి జోనల్ స్థాయికి ఎంపికయ్యేలాగా చేశారు. దానికి ఆమె యొక్క కృషి ప్రత్యేకమైనటువంటిది, శ్లాఘనీయమైనటువంటిది. దీనికోసం కష్టపడినటువంటి విద్యార్థినులు హారిక అండ్ సౌజన్యకి మా యొక్క ఆశీస్సులు. పాఠశాల ఉపాధ్యాయుల కృషి అలాగే మీ యొక్క సహకారం వల్లనే విద్యా వికాస క్రీడా విషయంలో సాధ్యం అయ్యాయి. భవిష్యత్తులో కూడా మీ అందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని మేమందరం కూడాను ఆశిస్తున్నాము. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులుగా మీరు, పాఠశాల యాజమాన్య కమిటీ, ఇతర సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటును అందించవలసిందిగా మరొకసారి కోరుచున్నాము. తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంగా మెలిగేలాగా నైతిక విలువలు మనందరం కూడాను మన పిల్లలకి నేర్పిద్దాము. ఏ విద్యార్థుల్లోనైనా సరే ప్రత్యేకమైనటువంటి మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియజేయగలరు. అలాగే ఇక్కడ ఎలా ఉంటున్నారు పిల్లలు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మేము గమనించినప్పుడు అవి కూడా మీకు తెలియజేస్తున్నాము. అందుకనే కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్ కానీ, పేరెంట్స్ అంటే కానీ మీరు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క హౌస్ టీచర్ని కలవండి అని
ఎందుకంటే విద్యార్థుల యొక్క దశ మారుతున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి మార్పుల వల్ల వాళ్ళలో కొంత బిహేవియరల్ చేంజెస్ అనేటువంటి ఉంటాయి. సో ఇవన్నిటిని కూడాను మేము మీకు తెలియజేస్తాము. అలాగే ఇంటి దగ్గర వాళ్ళ ప్రవర్తన ఏమన్నా తేడా మీరు గమనించినట్లయితే అవి కూడా మాకు తెలియజేయండి. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని పిల్లల్లో మార్పు తెచ్చుకుందాం. ఎందుకంటే పిల్లల్లో మార్పు రాకపోతే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండదు. చదువు మీద శ్రద్ధ ఉండేలాగా చేయాలి అంటే మిగతా విషయాలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేలా